బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం చవిచూడడంతో బీసీసీఐ రూల్స్ ని స్ట్రిక్ట్ చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా స్టార్ ఆటగాడిన రోహిత్ శర్మ పేలవ ఫామ్తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. దీంతో దేశవాళీ క్రికెట్ అయిన రంజీలో ఆడాల్సిందేనంటూ స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. ఇటీవలి బీసీసీఐ రివ్యూ మీటింగ్లో ఈ విషయాలను అందరికీ తెలియజేసింది. దీంతో బీజీటీ సిరీస్లో ఆడిన కొంతమంది భారత ఆటగాళ్లు ఇప్పటికే దేశవాళీ క్రికెట్ ఆడటానికి సిద్ధమవుతున్నారు. వీరిలో స్టార్ ఆటగాడైన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రంజీ ట్రోఫీలోని ముంబై జట్టుతో కలిశాడు. శర్మ మ్యాచ్లు ఆడతాడా లేదా అనేది క్లారిటీ లేనప్పటికీ తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రం ఆడాడు. ఇటీవలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన భారత జట్టు తర్వాత ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్ ఆడబోతోంది. అయితే వన్డే సిరీస్ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఖచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్థితి అతడికి ఎదురైంది. దీంతో దేశవాళీ క్రికెట్లో రోహిత్ శర్మ ఆడితే తనకే లాభం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆట ద్వారా ఫామ్ను అందిపుచ్చుకోవడానికి రోహిత్ శర్మకు మంచి అవకాశమని చెప్పవచ్చు. అందుకే రంజీ ట్రోఫీ ఆడేందుకు రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23 నుంచి ఆరంభం కానున్న రంజీ మ్యాచ్ల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు సమాచారం. రోహిత్ శర్మతో పాటు మరో యంగ్స్టర్ దేశవాళీ క్రికెట్ కోసం రెడీ అయినట్లు తెలిసింది. అతడే యంగ్స్టార్ శుభ్మన్ గిల్. గిల్ కూడా రీసెంట్గా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. మెల్బోర్న్ టెస్ట్లో టీమ్ మేనేజ్మెంట్ అతన్ని పక్కకు పెట్టి మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ను ఆడించింది. దీంతో గిల్ కూడా ఇప్పుడు ఫామ్ను అందిపుచ్చుకునే విషయమై ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కు శుభ్మన్ గిల్ను ఎంపిక చేయలేదు. దీంతో గిల్కి కూడా రంజీ ట్రోఫీ ద్వారా తన నైపుణ్యాలను మరింత పదును పెట్టుకోవడానికి మంచి అవకాశమని చెప్పవచ్చు.